బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలుదండ వేస్తే దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా ట్రోల్ చేసిందంటూ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ట్రోలింగ్ చూసి గడిచిన 2 రోజులుగా తనకు అన్నం సహించడం లేదని, నిద్ర పట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ హరీష్ రావు ఇంట్లో ఆడవాళ్లపైన ఇలాంటి ట్రోలింగ్ చేస్తే వారికెలా ఉంటుందని ప్రశ్నించారు. రఘునందన్ రావు తనకు సోదర సమానుడని, ఆయనకు తనకు ఫోన్ చేసి బాధపడ్డారని వెల్లడించారు. తనపైన జరిగిన ట్రోలింగ్కు హరీష్, కేటీఆర్లు క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా ఇకపైన ఇలాంటి ట్రోలింగ్ చేస్తే క్షమించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేయడం, ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని హరీష్ రావు అన్నారు. సోషల్ మీడియా వేదికగా జరిగే ఈ వికృత చేష్టలను ఖండిస్తున్నానని ఎక్స్లో పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే ఏ ఒక్కరు కూడా సహించబోరని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అయినా, వ్యక్తిగతంగా తానైనా ఉపేక్షించేది లేదన్నారు. సోషల్ మీడియాలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. నిన్నటి నుంచి కూడా నా బాధ ఏంటంటే, ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు, ఒక గిరిజన మహిళను పెట్టుకొని పొన్నం ప్రభాకర్ తోటి. ఇంకోసారి మేయర్ విజయలక్ష్మి గారిని ట్రోల్ చేశారు అక్కడ బోనాల పండుగ దగ్గర. ఈరోజు ఒక దండ, ఒక అన్న సమస్యలు చెప్పి ఒక చెల్లికి రాఖీ, అన్నకి రాఖీ కడుతుంది చెల్లె. అదే పద్ధతిలో ఒక అన్న, అది పూలదండ కూడా కాదు, పూలదండ వేసుకుంటే తప్పు, నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను. శాలువాలు కప్పితే తప్పు కాదు, నూలు దండ వేస్తే అసలు కూడా తప్పు కాదు. దాన్ని ఈ విధంగా చిత్రీకరించి మానసికంగా నిన్నటి నుంచి నేను ఆవేదనతో